హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఐయామ్ డూయింగ్ ఫైన్. సో, అండమాన్ సీరీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా 2 డేస్ ఉందనమాట. ఇది డే 4లో పార్ట్ 2. సో, మార్నింగ్ లేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇలా కొన్ని ఫోటోషూట్ లాగా తీసుకున్నాము. సో, ఇలా నేను శారీ కట్టుకొని అక్కడ చాలా బాగుందనమాట సీనిక్‌గా. సో, అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. ఇంకా బీచెస్ చూడాలి అని చెప్పి మేమైతే వేరే డ్రెసెస్ అంతా కూడా చేంజ్ చేసుకొని బీచ్‌కి సెట్ అయ్యేలాగా మేము బీచ్‌కైతే వచ్చేసామనమాట. సో, ఇదొచ్చేసరికి మనకి భరత్‌పూర్ బీచ్. బేసిక్‌గా బయట స్టార్టింగ్‌లోనే మనకి షాపింగ్ అంతా ఉంటుందనమాట. షెల్‌తో చేసుంటారు. లోకల్ వెండర్స్ లైక్ బ్యాగ్స్ కానీ, లైక్ చైన్స్, క్లిప్స్, తర్వాత కొన్ని పిక్చర్స్ లాగా ఉంటుంది. అండ్ ఫోటోస్ లాగా ఉంటుంది. తర్వాత పర్సెస్ లాంటివి అవన్నీ చేసుంటారనమాట. అవన్నీ అలా చూసుకొని మేమైతే ఇక్కడ భరత్‌పూర్ బీచ్‌కైతే వచ్చేసాము. బేసిక్‌గా భరత్‌పూర్ బీచ్ ఏంటంటే, వన్ సైడ్ ఆఫ్ ద భరత్‌పూర్ బీచ్ మనం జెట్టీలో దిగుతామనమాట. అంటే మనకి హ్యావ్లాక్ నుంచి కానీ, పోర్ట్ బ్లేర్ నుంచి కానీ అక్కడ ఆ జెట్టీలో దిగేది భరత్‌పూర్ బీచ్‌లోనే అనమాట. ఇలా బయట నుంచి వస్తే మనకి ఆ వాటర్ యాక్టివిటీస్ గురించి అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లోకలైట్స్ అయితే ఉంటారక్కడ. మేము ఆల్రెడీ అన్ని యాక్టివిటీస్ చేసేసాము. అండ్ స్కూబా వచ్చేసరికి నెక్స్ట్ డే ఆల్రెడీ మా ట్రావెల్ ఏజెంటే మాట్లాడున్నారు కాబట్టి మేము పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి చేంజింగ్ రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బీచ్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది అరౌండ్ మధ్యాహ్నం కాబట్టి చాలా లో టైడ్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ ఎక్కడో మనకి మోకాళ్ళ దాకా టచ్ అవుద్దనమాట. చాలా దూరం నడిస్తే ఈ లెఫ్ట్ సైడ్ జెట్టి కనిపించింది కదా మీకు ఆ బ్రిడ్జ్. ఇలా మేము కాసేపు అలా ఊరికే స్పెండ్ చేసాం టైం. ఇలా ఫొటోస్ అవన్నీ వీడియోస్ తీసుకున్నాము. బేసిక్‌గా తడవడానికి కూడా లేదు. ఊరికే అలా వాక్ చేసుకుంటూ వచ్చాం. కొద్దిగా బోరింగే అనిపించింది ఈ బీచ్ అయితే. కానీ చాలా స్పీషీస్ చూసాం. ఇక్కడ చూసారా స్కార్పియాన్ ఉంది. అండ్ తర్వాత కొన్ని వేరేదేదో సంథింగ్ స్పీషీస్ ఉందనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా మూవ్ అవుతుంది చూసారా? సో, అలాంటివన్నీ కూడా వీడియో తీసుకొని ఇంకా బయటకొచ్చేసి కొన్ని మేమైతే సోవెనీర్స్ లాగా కొన్నాము అని చెప్పి బ్యాగ్స్, పర్ల్స్‌ది చాలా అనిపించింది. అలా మా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి కొన్ని పర్చేస్ చేసాము. సో, అదైతే బాగా ఎంజాయ్ చేసామనమాట షాపింగ్ చేయడంలో. సో, అందువల్ల బీచ్ కొంచెం మనకి అంత బోరింగ్ అనిపించింది కాబట్టి షాపింగ్ కొద్దిగా ఎంజాయ్ చేసాము. మేమైతే అక్కడ ట్రైబల్ ఇది తీసుకున్నాము. తర్వాత బ్యాగ్స్ కొన్ని తీసుకున్నాము. సో, ఇలా మేమైతే షాపింగ్ చేసాము. దాని తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయే నెక్స్ట్ బీచ్ అనమాట. మనకి లాస్ట్ వీడియోలో మీరు కానీ చూసుంటే న్యాచురల్ బ్రిడ్జ్ లక్ష్మణ్‌పూర్ 2 బీచ్‌కి అయితే వెళ్ళాం కదా! సో, ఈ బీచ్ తర్వాత అక్కడికే వెళ్ళాం. బట్ ఆ బీచ్ గురించి చెప్పడానికి చాలా ఒక ఫుల్ వీడియో అవుతుంది కాబట్టి అది నేను ఫుల్ వీడియో చేశాను మీకు సెపరేట్‌గా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఒకవేళ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి మళ్ళీ. దీని తర్వాత వర్షం ఫుల్‌గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వచ్చేసరికి లక్ష్మణ్‌పూర్ 1 బీచ్‌కి అయితే వచ్చాము. ఇది సన్‌సెట్‌కి ఫేమస్ అనమాట. సో, ఈ రోడ్ చూస్తే అసలు టోటల్‌గా ఎయిదర్ సైడ్స్ మొత్తం డెన్స్ ఫారెస్ట్ అనమాట. ట్రీస్ అయితే చాలా టాల్ ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది రోడ్డు కూడా. సో, అదంతా రోడ్ నుంచి దాటుకొని వెళ్ళాక ఇలా బీచ్ అయితే వచ్చేసింది. బీచ్ వచ్చేసరికి ఇది మనకి టోటల్ యూ షేప్ లాగా ఉంటుందనమాట. ఐలాండ్‌కి చుట్టూరు ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది మాకు కూడా. ఇలా వెళ్ళగానే చాలా తక్కువ పీపుల్. అండ్ వాన పడేసరికి సన్‌సెట్ కూడా సరిగ్గా చూడలేకపోయాము. అది కూడా ఒక పెద్ద ఫ్లాప్ అయింది మాకు. ఈ నీల్ ఐలాండ్‌లో వర్షం పడుతూనే ఉండింది అసలు. మేము వెళ్ళింది ఆఫ్ సీజన్ అనమాట. అందువల్ల వర్షం చాలా ఎక్కువగా ఉండింది. ఇంకా ఆ వర్షంలో వేడి వేడిగా ఇక్కడ ఆనియన్ పకోడా అండ్ మ్యాగీ అయితే చేస్తున్నారనమాట. సో, మేము ఇంకా బీచ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి ఇంకా బయటకొచ్చేసరికి ఇవన్నీ తిన్నాము. బాగుండింది. చాలా బాగుండింది. తర్వాత ఇంకొంసేపు వెళ్ళి ఊరికే అలాగా చూస్తూ ఉన్నాము ఇటు అటు. అండ్ ఇటు వచ్చేసరికి మనకి ట్రెక్కింగ్ పాయింట్ కూడా ఉందన్నమాట. దీనికి ఇట్లా మొత్తం ఫారెస్ట్ నుంచి లోపలికి కూడా వెళ్ళొచ్చు. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ సన్‌సెట్ లైట్‌గా కనిపిస్తూ ఉండింది. సో, మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో అయితే రికార్డ్ చేశాను. వేవ్స్ కూడా చాలా లోగా ఉండింది ఆ రోజు. ఎందుకంటే లైక్ అరౌండ్ 3:30, 4కి అలా వెళ్ళామన్నమాట. 6 అలా అయితే చాలా హెవీగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ అండమాన్‌లో ఎనీ బీచ్ 5:00 లోపలే వెళ్ళాలి. తర్వాత అయితే అలౌ చేయరు. పెట్రోలింగ్ అయితే ఉంటుందన్నమాట. మేము బయటకు వచ్చేసరికి పోలీస్ వెహికల్ కూడా వచ్చేసి ఉండింది బయట. సో, పీపుల్ని అందరినీ డిస్పర్స్ చేస్తూ ఉన్నారు. సో, ఇది చూసారా ఈ ట్రీస్ నుంచి బయటకు వస్తామన్నమాట. ఈ వేలో ఇలా
ట్రీస్ మధ్యలో నుంచి కూడా రావచ్చు, అంటే షార్ట్ కట్ లాగా ఉంటుందన్నమాట. సో మేము అలా బయటకు వచ్చేసి ఇక్కడ కనిపించింది కదా మీకు పెట్రోలింగ్ వెహికల్. సో బేసిక్గా మనకి 5:30 తర్వాత అందరూ డిస్పోజ్ అయిపోవాలి. ఇంకా బయటకు వచ్చేసరికి మళ్ళీ మాకు చాలా చల్లగా ఉండింది క్లైమేట్, ప్లస్ వర్షం పడుతుందని చెప్పి మళ్ళీ మ్యాగీ తినడానికి అయితే ఆ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. మాకు కనిపించింది ఫస్ట్ ఒక సైడ్ చూస్తే ఒక స్టాలే ఉండింది, ఇటు సైడ్ చూస్తే మొత్తం ఫుడ్ కోర్ట్ లాగా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టున్నారు. అది చాలా బెస్ట్ పార్ట్ అనిపించింది ఇక్కడ. అండ్ ఇక్కడ బేసిక్గా ఈ నీల్ ఐలాండ్లో ఎక్కువ వెజిటేరియన్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. నాన్ వెజ్ అయితే ఎక్కువ ఎవరు తినట్లేదు. సీ ఫుడ్ అంతా అంటే రిసార్ట్స్ వాటిల్లో ఉన్నాయి. అదే హ్యావ్లాక్లో చూస్తే చాలా వరకు మనకి నాన్ వెజ్జే అనమాట. ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత మా క్యాబ్ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నారు. మేమైతే క్యాబ్ ఎక్కేసి ఇంకా మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరు కూడా మాతో పాటు వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. సో ఇక్కడితో మనకి నీల్ ఐలాండ్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మేము నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్కి అయితే వెళ్తాము. ఆ వీడియో వస్తుంది, ప్లస్ అండమాన్ జైల్ టూర్ వస్తుంది అనమాట. సో ఆ వీడియోస్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఆల్మోస్ట్ రిసార్ట్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ చూసే ఉంటారు రిసార్ట్ టూర్ అంతా కూడా. డీప్ సీ రిసార్ట్ చాలా బాగుంది అండ్ ఆర్గానిక్ ఫుడ్ కూడా దొరుకుతుంది. అందరూ వెళ్ళాలని అనుకుంటున్నాను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. ఐ రియలీ లైక్ ద ప్లేస్ అనమాట. ఇట్లా విలాస్ లాగా ఉంటుంది, ప్లస్ నార్మల్ హోటల్ కూడా ఉంటుందన్నమాట. దీని టూర్ చూడాలంటే మాత్రం మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, అది కూడా చూసేయండి. సో డ్రైవర్కి అయితే చెప్పేస్తున్నాము మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ hope you like the video. Bye bye, take care, see you in the next video.